హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది చూడండి, రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్లో అయితే ఆఫర్స్ పెట్టారు, బై వన్ గెట్ వన్. సో ఒకసారి ట్రై చేద్దాం కదా అని తీసుకొచ్చాను. ఇది పిస్తా కీసర్ ఫ్లేవర్తో అయితే ఉంది. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఏది తీసుకోవాలనుకుంటే మా హస్బెండ్ ఇది తీసుకోమని చెప్పారు. సో దానికైతే హాఫ్ లీటరు మిల్క్ అయితే తీసుకొచ్చాను. అది బాయిల్ చేసుకుంటున్నా. నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే ట్రై చేస్తాను, బయట ఎప్పుడు తీసుకురాను. డీమార్ట్కి వెళ్ళామంటే ఏమైనా కొత్త ఆఫర్స్ పెట్టారా, ఏం వచ్చినాయి అని చెప్పి చూడడానికి వెళ్తామన్నమాట. సో నాకైతే ఇది ఎప్పుడు చూస్తూనే ఉంటా కానీ ఎప్పుడు తీసుకోలేదు. నేను ఎప్పుడైనా తీసుకుంటే నేను ఐస్ క్రీమ్ పౌడర్ ఇట్లా రీసెంట్గా చేసేది ఇంట్లో, లేదంటే హోమ్ మేడ్ ఐస్ క్రీమే చేస్తాను, ఎప్పుడు ఏం తీసుకోను. ఇది కొత్తగా ఉందో ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చా. దీంట్లో కట్ చేసి చూస్తే చూడండి, పిస్తా ఉంది, సేమియా, షుగరు, ఇంకొకటి మనం సబ్జాలు నానబెట్టుకొని మనం తింటాం కదా, సబ్జాలు అయితే వేశారు. సో మిల్క్ బాయిల్ అయినాక ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మరిగినాక దీంట్లో వేసి మనం కలుపుకొని చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది కదా. మన లేడీస్కి ఎప్పుడు కూడా వంట చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి. ఇలాంటి చాలా సింపుల్గా అయిపోయే వంటకాలు ఉంటే ఏమైనా చేయాలనిపిస్తుంది. సో ఏముంది, మిల్క్ మరగపెట్టేసాను, దాంట్లో ఈ పౌడర్ కలిపేసి ఇట్లా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. అది పాయసం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో చేస్తే కనుక సేమియాలు తీసుకురావాలి, నెయ్యిలో వేయించాలి, డ్రై ఫ్రూట్స్ వేడి చేసుకోవాలి, సో మిల్క్ హీట్ చేసుకోవాలి. మొత్తము పెద్ద తలకాయ నొప్పి, దగ్గరుండి చేయాలన్నమాట. ఇదేం లేదు, ఓన్లీ మిల్క్ మరిగంగానే దాంట్లో వేసేసుకొని ఇట్లా కలిపేసుకుంటున్నా. సో చక్కగా మరుగుతుంది. స్మెల్ అయితే చాలా బాగుంది, పిస్తా స్మెల్ వస్తుంది, డ్రై ఫ్రూట్స్ది. చూడండి చక్కగా మరిగిపోతుంది కదా. ఇది మరిగినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీని మీద ఐస్ క్రీమ్, మనకి ఇష్టమైన ఏదైనా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకొని తినాలంట. నాకైతే తెలియదు, నేను ట్రై చేస్తాను ఎలా ఉందనేది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు అంటే ఒకసారి ట్రై చేయండి, ఆఫర్స్ పెట్టారు. సో ఇదైతే తెలిసి ఉండొచ్చు చాలామందికి, నేనైతే ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి సో నేను చేసేది వీడియో తీశాను. మీకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే ట్రై చేయండి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం మూత పెట్టుకొని చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. ఓకే అండి, బాయ్ అందరికీ, బాయ్.